సార్ సుప్రీంకోర్టుపై పెద్ద కుట్ర. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో అవినీతి చాలా పెరిగిపోయింది. ఇన్ని వేల మంది జడ్జీల మీద కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో 88,000 కేసులు, కింది కోర్టులో 22 లక్షల కేసులు హైకోర్టులో పెరిగిపోయి, దీనికి అనేక కారణాలు. ఒకటి న్యాయమూర్తుల కొరతతో పాటు అవినీతి దీనికి ఒక కారణం. జ్యుడిషియల్ కరప్షన్ అని ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో పెట్టడం చాలా సంచలనం కలిగించింది. నిన్న కూడా మాట్లాడాం. అదేంటంటే న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి చెప్పడం. మామూలుగా న్యాయ వ్యవస్థలో ఏదైనా ఉంటే వాళ్ళ కొలీజియం ద్వారా చర్యలు తీసుకుంటూ ఉంటారు. అటువంటిది 8వ తరగతి పాఠంలో న్యాయ వ్యవస్థ అవినీతి అన్నది దీని అంతటికీ కారణమని ఎందుకు చెప్తున్నారు? ఇది ఒక విధంగా న్యాయ వ్యవస్థను ఒత్తిడికి గురి చేసేటటువంటి ప్రక్రియ కావాలని చేస్తున్నారని తీవ్ర నిరసన వచ్చింది. నిన్న సుప్రీంకోర్టు విచారణలు జరుపుతున్నప్పుడు కపిల్ సిబాలు తర్వాత అభిషేక్ మను సింఘ్వి వీళ్ళిద్దరూ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారు. మేము ఇవి చూశాను, వీటిని నేను వదిలిపెట్టదలుచుకోలేదన్నారు. ఈరోజు కోర్టు సమావేశం కాగానే ఆయన చాలా తీవ్రంగా స్పందించారు. ఇది పెద్ద కుట్ర. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా సరే మా సుప్రీంకోర్టును, ఉన్నత న్యాయ వ్యవస్థను ఒత్తిడికి గురి చేసి మమ్మల్ని ఏదో దెబ్బతీయాలనుకోవడం ఇది ఏమాత్రం సహించరాని విషయం. వెంటనే ఆ పుస్తకాలన్నిటిని నిషేధిస్తున్నాము. వాటి పంపిణీ పూర్తిగా నిలిపేయాలి. అలాగే దీనికి కారకులు ఎవరు, ఈ పాఠం ఎలా వచ్చింది, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దీని మీద పూర్తి వివరణ ఇవ్వాలి. మూడోది ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ 2 ప్రశ్నలు వచ్చాయి వర్మ. న్యాయ వ్యవస్థలో ఏంటి, ప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద అలా చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి కదా, అవి లేవు అక్కడ. దీని మీద ఎన్సీఆర్టీ ఒక బలహీనమైన వివరణ ఇచ్చింది. ఇదేదో అనుకోకుండా జరిగింది, ఈ పొరపాటుకు మేము చింతిస్తున్నాము. విద్యార్థుల అవగాహన పెంచడం తప్ప ఏ వ్యవస్థను కూడా మేము కించపరచాలనుకోలేదు, క్షమాపణలు చెప్తున్నాం. ఇవన్నీ మామూలు మొక్కుబడి. అలాగే మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. మంచి పని చేసింది సుప్రీంకోర్టు, ఇట్లాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించకూడదు, న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే పరిస్థితి రాకూడదని ఆయన కూడా తీవ్రంగా చెప్పారు. దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. ఇలా న్యాయ వ్యవస్థ మీద నేరుగా అంటే సామూహికంగా ఇంకోటి అన్నారు ప్రధాన న్యాయమూర్తి సిజే సూర్యకాంత్. ఏమన్నారంటే ఆ పాఠం చదివితే అవినీతి ఆరోపణలు వస్తే మేమేమి చేయకుండా వాటన్నిటిని అనుమతిస్తున్నాము అనే అభిప్రాయం కలిగించారు మీరు, కానీ ఇంతమంది మీద మేము చర్య తీసుకున్నాము మా దాని ద్వారా. మనకు తెలుసు కదా, మొన్న కూడా ఆ జస్టిస్ వర్మ ఉదంతం వచ్చినప్పుడు కూడా కొలీజియం జోక్యం చేసుకొని అభిశంసన కోసం సిఫార్సు చేయటం, తొలగింపు కోసం సిఫార్సు చేయటం జరిగింది. అందువల్ల నిజంగా ఇది ఆందోళన. ఇది సుప్రీంకోర్టుకే కాదు, మామూలు వాళ్ళం కూడా ఆందోళన పడాలి. ఎందుకంటే అందరూ లాస్ట్ రిసార్ట్ ఈజ్ కోర్ట్స్ అనుకుంటున్నప్పుడు కోర్ట్స్నే అవినీతి రూపాలుగా చిత్రించి ఆ పాఠాలన్నీ మేము బయట పెడితే వాళ్ళు భయపడతారు, ఒత్తిడికి గురవుతారని కొంతమంది ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి దీన్ని అనేక రూపాల్లో గతంలో కేంద్ర ప్రభుత్వం అనండి, లేకపోతే రాజకీయ పార్టీలు, కార్పొరేట్లు కోర్టుల మీద మాట్లాడినవి ఇది కొంచెం దుమారం రేవతీస్తాయి. ఇప్పుడు ఈ సమస్య కూడా వచ్చింది. మరి కేంద్రం ఎలా స్పందిస్తుంది, సుప్రీంకోర్టు తీర్పును ఎలా అమలు చేస్తారు, అది మనం చూడాలి.